ఇండియాలో మొట్టమొదట ఉరి తీయబడిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా? రాజులు రాజ్యాల కాలంలో కాకుండా ఆధునిక భారతదేశంలో బ్రిటిష్ వారి సమయంలో ఈ సంఘటన జరిగింది. 1755 ఆగస్టు 5వ తారీఖున ఒక వ్యక్తి ఉరి తీయబడ్డాడు. అతని పేరు నందకుమార్. అతన్ని మహారాజా నందకుమార్ అంటారు. అతను ఈస్ట్ ఇండియా కంపెనీ, అంటే బ్రిటిష్ పరిపాలన ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది. ఆ కంపెనీ తాలూకు ఉద్యోగస్తుడే. బర్ద్వాను, నదియా, హుగ్లీ అనే 3 జిల్లాలలో పన్నులు వసూలు చేసే అధికారి. బెంగాల్ ప్రెసిడెన్సీకి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, అంటే బ్రిటిష్ వాళ్ళ హెడ్. అతను కరప్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాడని, డబ్బులు దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పి బెంగాల్ సుప్రీం కౌన్సిల్లో సాక్ష్యాధారాలతో సహా అంటే చిన్న గుమస్తా ప్రధానమంత్రికి అగెనిస్ట్ గా కేసేసినట్టు ఇతను వెళ్ళి సుప్రీం కౌన్సిల్ కేసేశాడు. వారన్ హేస్టింగ్స్ మండిపోయి వెంటనే ఒక దొంగ ఫోర్జరీ కేసు బనాయించి ఇతని మీద ఒక ట్రయల్ రన్ చేసి కలకత్తా నగరంలో బహిరంగంగా ఉరి తీశారు. ప్రజలందరికీ భయం వేయడం కోసం బహిరంగంగా. ఇది మొట్టమొదటి ఉరి. ఈ శిక్షని జ్యుడిషియల్ మర్డర్ అని హిస్టరీలో వర్ణిస్తారు. ఇటువంటిదే రెండో ఉరి శిక్ష వీరపాండ్య కట్టబొమ్మ. అతను పంచాలి కురిచి అనే ఒక ప్రావిన్స్ కి తమిళనాడులో ఒక చిన్న సైజు రాజు, ట్యాక్స్ కలెక్ట్ చేసే ఉద్యోగం. అతను బ్రిటిష్ వారి పన్ను విధానానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు. పన్నులు కట్టడం ఆపేశాడు, మిగతా అంతా కూడా ఆపించేశాడు. అతన్ని బ్రిటిష్ వారు దొంగతనంగా పట్టుకుని 15 రోజులు ట్రయల్ చేసి అతన్ని కూడా ఒక వేప చెట్టుకి బహిరంగంగా ఉరి తీశారు. ఇది రెండవ ఉరి. ఇది అక్టోబర్ 16, 1799 జరిగింది. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాణి చేతుల్లోకి భారతదేశం వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన తర్వాత మొదటి ఉరి శిక్ష గురించి ఒక జడ్జిమెంట్ జరుగుతుంది. ఒక 18 సంవత్సరాల కుర్రాడు బోన్లో నిలబడి ఉన్నాడు ధైర్యంగా. 18 సంవత్సరాల కుర్రాడు. జడ్జి ఇతన్ని చనిపోయే వరకు ఉరి తీయండి ఒక శిక్ష వేశాడు, ఆర్డర్ వేశాడు. ఈ అబ్బాయి నవ్వుతున్నాడు. జడ్జికి ఏమనుకున్నాడంటే ఇతనికి అర్థం కాలేదేమో, ఏం శిక్ష చేసాము ఇంగ్లీష్ లో చెప్పాం కదా అని. ఏమయ్యా నీకు ఏ శిక్ష వేసినా అర్థమైందా అని అడిగాడు. ఐఎమ్ గోయింగ్ టు బి హ్యాంగ్డ్ అన్నాడు నవ్వుతూ. అని మీకు కొంచెం సమయం ఉంటే బాంబులు ఎలా తయారు చేయాలో మీకు నేర్పిస్తాను జడ్జి గారు అని విలాసంగా నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఆ కుర్రాడి పేరు ఖుదీరామ్ బోస్.